హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ హ్యాపీ భోగి అండి. నేను చెప్పాల్సింది ఈరోజు చెప్తున్నా. అందరికీ హ్యాపీ భోగి, హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ కనుమ. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారండి? ముగ్గులు వేసానండి పొద్దున్నే 4 గంటలకే లేచి నీళ్ళు చల్లి చక్కగా వాకిలంతా కడిగి ముగ్గులు పెట్టాను. ఏదో చిన్న చిన్నవి పెట్టేలాండి నాకు వచ్చినట్టు. చక్కగా చిన్న చిన్నగా వేసుకున్నాను ముగ్గులు. మీరు కూడా ఇలాగే వేసారా? చక్కగా పల్లెటూరులో అయితే బాగా చేసుకుంటారండి. ఊర్లలో పండగ చిన్న చిన్న ముగ్గులు పెట్టుకున్నాను అనమాట. కలర్స్ ఉంటే కొంచెం కలర్స్ వేసుకున్నాను. చిన్న చిన్నగా వేసుకున్నానండి ముగ్గులు. ఇలా వేసుకున్నాను. అబ్బాయి గాలిపటం అండి, గాలిపటం వేసాను. భోగకుండా నిన్న వేసానండి, భోగి రోజు వేసాను. మామూలుగా ఇవాళ చిన్నగా వేసాను అనమాట. సూర్యుడు భోగకుంటలోనే సూర్యుడు వచ్చేలాగా వేసాను అనమాట. అలాగే వేసుకున్నా. ఎక్కువ పెద్ద పెద్ద గంట ఏమి రావండి నాకు ముగ్గులు. చిన్నగా అలాగే వేసుకుంటాను అనమాట. పిండి వంటలన్నీ అయిపోయినాయండి. పండగ బాగా చేసుకున్నారా ఈరోజు? చిన్నగా అలాగే వేసుకున్నాను. అది చెరుగ్గెళ్ళు అనమాట. చెరుగ్గెళ్ళు గాలిపటం మామూలు చిన్న ముగ్గు వేసుకున్నానండి ఇంటి ముందు. అలాగే వేసుకున్నాను. కలర్స్ ఉన్నాయి కదా, చిన్నగా అలాగే వేసుకున్నాను అనమాట. బాగుందండి ముగ్గు. నచ్చిందా మీకు? చిన్నగా వేసానండి. పెద్ద పెద్ద ముగ్గులు అంటే రావు నాకు. అలాగా డిజైన్ గీసుకుంటూ వెళ్తానమాట. పెద్ద పెద్ద డిజైన్లు, పెద్ద పెద్ద ముగ్గులు బాగా వేస్తారండి వేసేవాళ్ళు. నేర్చుకుంటూ వస్తేలే కానీ అంత అప్పుడప్పుడే మనం చూసి వేసుకుంటూ ఉంటాం కదా. అక్కడ ముగ్గు దగ్గరికి వెళ్తేనే ఏ డిజైన్ ఏంటన్నది గుర్తు వస్తూ ఉంటుంది, వేసుకుంటూ ఉంటాం. ఒకటన్నా సంక్రాంతి ముగ్గు వేయాలని చెప్పేసి వేసాను అనమాట చిన్నది. పెద్ద పెద్ద ముగ్గులు గీతల ముగ్గులు ఉంటాయండి, చాలా బాగుంటాయి పెద్దగా. అలా వేసుకున్నానండి ఈరోజు. చిన్న చిన్న ముగ్గులు వేసాను అనమాట. ఇంకేంటండి, మీరు పిండి వంటలు ఏమేమి చేశారు? ఏమేమి వండారు? తెల్లవారిపోయిందండి. ఎదురమ్మాయి చూడు ఇప్పుడు వచ్చి వాకిలి కడుగుతుంది. ఆంటీ వాళ్ళ వాకిలి ఇప్పుడు వచ్చి కడుగుతుంది. అప్పటికే నా ముగ్గులు వేసుకోవటం అయిపోయింది. 4 గంటలకే లేసాను. 4 గంటలకు లేచి చక్కగా గుమ్మం అదంతా కడుక్కొని ముగ్గులు వేసుకొని ఇప్పటికల్లా స్నానాలన్నీ అయిపోయినాయి. పొద్దున్నే మనం నలుగు పెట్టుకొని స్నానం చేసుకుంటాం కదండి, పిల్లలకు కూడా పోయాలి కదా. అలాగా చక్కగా ముగ్గులు పెట్టుకున్నానండి. చుట్టూ నిన్ననే కడుక్కొచ్చాము. చుట్టూ కడుక్కొచ్చి అంతా వాకిలి ముందు నీళ్ళు చల్లి చేసేసరికి తెల్లారిందండి. 6 అవ్వచ్చిందనమాట. అప్పటికే తెల్లవారిపోతుంది. 6:30 కల్లా తెల్లారుతుందిలే. అలాగే వేసుకున్నానండి చిన్నగా. అటువైపు ఇటువైపు చెరుగ్గళ్ళేసి చిన్న చిన్న గాలి పట్టాలన్నమాట. చిన్న గాలిపటాలు వేసి ఒక బోకుండా వేసాను. చిన్నగా కలర్స్ బాగున్నాయండి, కానీ ఇసుక కలపలేదు దాంట్లో. ఉట్టి పౌడర్ లాగా తీసుకొచ్చేరినా
అది వేసి 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 ఇసుకొచ్చేసింది నాకు. ఇసుకలాగా ఇట్లా ఉంటేనేమో మనకి నీట్గా చక్కగా ఇయ్యబుద్ధి అయ్యిద్ది. తర్వాత అండి ముగ్గేసుకొని లోపలికి వచ్చేసి స్నానాలు అవి చేసేసుకొని ముందు మనం ఆగ్నేయమూల దీపం వెలిగించుకుంటాం కదా ఇట్లాంటి పండగలప్పుడు. శుక్రవారం, మంగళవారం, శనివారం ఇట్లా వెలిగించుకుంటాం కదండి. పొయ్యి బండ శుభ్రంగా నీట్గా పెట్టుకొని ఈశాన్యం అదే ఆగ్నేయమూల దీపం వెలిగించానండి. పొయ్యి కూడా నీట్గా పెట్టుకొని శుభ్రంగా తుడిసేసి పొయ్యికి కూడా పూజ ఇచ్చానండి. మనకి శుభ్రంగా పొయ్యి దగ్గర నీట్గా ఉంటే బాగుంటుంది కదా, ఎంత వంట అయినా చేయబుద్ధి అయ్యిద్ది. ముగ్గులు వేసుకున్నాను. ముగ్గులు వేసుకొని పొంగల్ చేసుకోవాలి కదండి ఈరోజు స్వీట్ పొంగల్ చేయాలి కదా. అది మామూలుగా నిన్న భోగి రోజు అంటే కట్టె పొంగల్ చేసుకుంటాం. నిన్న చేసానండి, నిన్న వీడియో పెట్టలేదు. కట్టె పొంగల్ చేసి, కట్టె పొంగల్ అంటే పెసరపప్పును మనం బియ్యం వేసి పులగవన్నంలాగా చేస్తాం కదా, అది కట్టె పొంగల్ అంటాము. కట్టె పొంగల్ చేసి దేవుడికి పెట్టి మనం తీసుకుంటాం అన్నమాట. అలాగా పువ్వు పెట్టుకోవాలండి. మనం పొద్దున్న లేచి వంట చేసుకుంటాం కదా, పొయ్యి మీద చక్కగా పువ్వు పెట్టి పసుపు కుంకుమ గంధం అలంకరించేసి ముగ్గు పెట్టుకొని 3 సార్లు వెలిగించిన తర్వాత అలా కళ్ళకు అద్దుకొని మనం వంట చేసుకోవాలండి. ఎప్పుడైనా సరే నీట్గా పొయ్యి ఉంటే బాగుంటుంది అన్నమాట. మట్టి కుండ అండి, మట్టి కుండ పెట్టాను. పాలు పొంగించుకుందాం కదా, ఇలా మామూలుగా పొంగల్ పొంగించుకోవాలి కదండి, పొంగల్ చేసుకోవాలి కదా, పాలు పొంగిస్తున్నా. ఒక గ్లాసు పాలు, ఒక గ్లాసు వాటర్ పోయాలండి. అచ్చంగా పాలతోనే ఉడికితే ఉడకదన్నమాట తొందరగా. ఒక చిన్న కప్పు బియ్యం తీసుకున్నాను, ఒక హాఫ్ కప్ ఏమో పెసరపప్పు అన్నమాట, సరిపోయిద్ది. చక్కగా కుండకి అలా పూదించుకున్నానండి. బొట్లు పెట్టుకొని పాలు పొంగించుకొని చూడండి ఎలా పొంగుతున్నాయో. అలా పొంగించుకొని మనం కొన్ని తీసి బియ్యం పొయ్యి మీద పెట్టేసి అలా పొయ్యికి పెట్టాలన్నమాట. ఏ పొయ్యి అయినా మనం పెట్టుకోవచ్చండి, అగ్నిదేవుడికి పెట్టినట్టు అన్నమాట. పొయ్యికి పెట్టి జలుబు చేసిందండి, కొంచెం వాయిస్ సరిగా రావట్లేదు. ఎసర్లో బియ్యం వేసుకొని పాలలో పాలు పొంగిన తర్వాత బాగా ఉడకనియాలండి. పెసరపప్పు బియ్యం మంచిగా ఉడకాలి. బాగా ఉడికిన తర్వాత బెల్లం వేసుకోవాలి. పొంగలి మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి, చూడండి. బాగా ఉడికిందండి, బెల్లం వేసుకుందాం. ఉడికి పైకి వచ్చింది చూడండి. బెల్లం వేసుకున్నది మంచి బెల్లం అండి, దాంట్లో రాయి కానీ పుల్ల కానీ ఏమి ఉండదన్నమాట, బాగుంటుంది బెల్లం. మొన్న అరిసెలకు కూడా వేసింది ఇదే బెల్లం అండి, మన ఊరు వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను అనమాట. చక్కగా తెల్లగా బాగుందండి, భలే టేస్ట్గా ఉంది అసలు పొంగలి. చాలా బాగుంది. మట్టి కుండలో చేసాం కదా, అసలు అమృతం ఉన్నట్టుంది. బయట పొయ్యి ఉంటే చక్కగా పొయ్యి మీద పెట్టి చెరుగ్గడేసి కలుపుతారండి మనకు ఊరిలో అయితే. ఇక్కడ మనకేం దొరుకుతాయి, కొత్తదేనండి స్పూన్, అది కొత్త స్పూన్ పెట్టి కలిపాను. జీడిపప్పును యాలక్కాయ పొడి వేసాను. కిస్మిస్ వేస్తే కొంచెం పుల్లగా అవుతుందని వీళ్ళు తింటలేదండి మా వాళ్ళు, అందుకని కిస్మిస్ వేయలేదు. అలా ఉంటే సరిపోయిద్దండి. చూడండి ఎలా ఉందో, అంత గట్టిగా కాకుండా అలా ఉండాలన్నమాట. పైన కొంచెం ఆవు నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుందండి, మంచి సువాసన ఉంటుంది, టేస్ట్ ఉంటుంది అన్నమాట. చూడండి ఎలా ఉందో, పొంగలి నిండా వచ్చింది, చక్కగా ఉంది. బెల్లం కూడా సరిపోయిద్దండి స్వీటు. అంతా కలిపేసి పొంగలంతా నేతితోటి చక్కగా మూత పెట్టుకుంటే మనం అలాగే తీసుకెళ్ళొచ్చండి దేవుడి రూమ్లోకి, వేరే గిన్నెలో ఏం తీసుకోవసరం లేదు.
పొంగల్ అన్నమాట. ఈరోజు సంక్రాంతి పండగ కదండి, పొంగల్ చేసుకోవాలన్నమాట కొత్త కొండలో. చూడండి ఎలా ఉందో, బాగా ఉడికింది పెసరపప్పు బియ్యము. కానీ అండి మనం ఈ బియ్యం కంటే, సన్న బియ్యం కంటే కూడా రేషన్ బియ్యంతో సూపర్గా ఉంటుంది పొంగల్ ఎప్పుడన్నా చేసుకొని తిని చూడండి, చాలా బాగుంటుంది. జిగట వచ్చింది అన్నమాట రేషన్ బియ్యంకి. ఈరోజు వేయలేదులే, మామూలు బియ్యమే పోసాను నేను. 2 గుప్పిళ్ళు బియ్యం, ఒక గుప్పుడు పైనే పెసరపప్పు ఉంటాయండి. అయ్యింది, గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. గ్యాస్ ఆఫ్ చేసుకొని చక్కగా అలాగే తీసుకెళ్ళొచ్చు ఇంకా దేవుడి రూములకి. మనం దేవుడికి నైవేద్యం పెట్టుకోవచ్చండి. బయట భోగి పళ్ళు పోయాలి కదా, ఆవు పేడ తీసుకొచ్చి గొబ్బెమ్మలు చేశానండి. చక్కగా పసుపు కుంకుమ అలంకరించుకొని ఎన్నైనా పెట్టుకోవచ్చండి. 3 పెట్టవచ్చు, 5 పెట్టవచ్చు, 9 పెట్టవచ్చు, 11 పెట్టవచ్చు, అట్లా ఎన్ని గొబ్బెమ్మలైనా పెట్టుకోవచ్చు. గొబ్బెమ్మలు పెట్టి, గరిక దొరకలేదండి నాకు, గరిక దొరకలేదు, పువ్వులే పెట్టాను. చక్కగా పసుపు కుంకుమ పైన ముగ్గేసి, పసుపు కుంకుమ అలంకరించి గంధం పెట్టండి, పువ్వులు అలంకరించుకొని, తర్వాత రేగి పండ్లు, చెరుకు ముక్కలు, నాంజేడు కాయలు అంటారండి, అవి కాయలు, కాయిన్స్, రూపాయి కాయిన్స్ కానీ అట్లా కాయిన్స్ వేసుకోవాలి దాంట్లో. భోగి పండ్లలోనండి ఇవి ఉంటాయి చూడు, ఏంది, నవధాన్యాలు, నవధాన్యాలు కలుపుకోవాలి. శనగలండి, శనగలు కాయలు అమ్ముతారు కదా బయట, శనగలు, ఇవన్నీ కలిపి మనం భోగి పండ్లు పోయాలండి. చక్కగా బంతిపూలు అలంకరిస్తేనే బాగుంటుందండి, కలగా ఉంటుంది. కానీ గొబ్బెమ్మలు పెట్టేది కూడా బంతిపూలే పెడతారండి. చూడండి, సంవత్సరానికి ఒక్కసారి వచ్చింది మనకి. డైలీ ఇలా పెట్టుకోవాలంటే ఎంత బాగుంటుందో, ఎంత గొబ్బెమ్మలు పెట్టుకుంటే ఎంత బాగుంటుందనండి ఇంటి ముందు. సంవత్సరానికి ఒక్కసారి ఎంత కళగా ఉంటుందో మనం వాకిలి ముందు. పండగ అంటే మనకి ముగ్గులు, కొత్త బట్టలు, గాలిపటాలు ఎగరేసుకోవటం, అంతా అంతా ఈ పిండి వంటలండి. సంక్రాంతి పండగ అంటే పెద్ద పండగ కదా మనకి. పువ్వులు అలా చల్లి భోగి పండ్లు పోసుకోవాలండి. చూడండి ఎంత అందంగా ఉన్నారో. తాంబూలం పెట్టుకొని తాంబూలం పెట్టుకోవాలండి. తాంబూలం పెట్టి అగరబత్తీలు వెలిగించి అక్షంతలు వేసుకోవాలి. అక్షంతలు వేసుకొని గొబ్బెమ్మ తల్లిని ఆహ్వానించుకొని మనం ప్రసాదం రవ్వ కేసరి చేశానండి, పొంగల్ చేశాను. రవ్వ కేసరి తీసుకొచ్చాను అనమాట. ఆకులు, అరిటాకులు పెట్టుకొని నైవేద్యం పెట్టుకున్నాను. చక్కగా ధూపం దీపం వేసుకొని హారతి ఇచ్చానండి. వాకిళ్ళ ముందు అందరూ ఇట్లా ముగ్గులు వేసుకుంటే ఎంత అందంగా ఉందోనండి. డీజేలు పెట్టుకొని పాటలు ఏంది, డ్యాన్సులు ఏంది, తెగ బాగా బాగా వేస్తున్నారండి మా కాలనీలో. మొన్నంతా సండే మండే అంతా ముగ్గులు పోటీలు పెట్టారనమాట. ఆ రోజు మేము లేవండి, ఊరు వెళ్ళలేదు నేను. అయినా వాళ్ళతో పాటు వేయలేనులేండి, నేను అంత పెద్ద ముగ్గులు రావు కదా. చాలా చాలా మంచి మంచి గిఫ్ట్లు ఇచ్చారు ముగ్గులు వేసిన వాళ్ళకి. మా ఇంటి ముందు నుంచి అటు లాస్ట్ వరకు వేసారు ముగ్గులు. చూడండి అలా ధూపం వేసుకొని అగరబత్తీలు వెలిగించి ధూపం వేసుకోవాలి. తాంబూలం పెట్టుకోవాలండి. 3 ఆకులు, 2 అరటిపండ్లు, 2 వక్కలు, 1 కాయను, రూపాయి కాయనన్నా 2 రూపీస్ కాయనన్నా ఏదన్నా ఒకటి పెట్టుకోవాలి. తాంబూలం అంటే అదండి. ఈ 3 ముఖ్యంగా ఉండాలన్నమాట. భోగి పండ్లు అన్నీ కలిపి చక్కగా అట్లా పోసుకోవాలి. నవధాన్యాలు కంపల్సరిగా ఉండాలండి. 5 సార్లు పోసుకోవాలండి మనం. పిల్లలుంటే పిల్లల చేతన్నా పోపించుకోవచ్చు.
ఆ గొబ్బెమ్మల చుట్టూ తిరిగి చక్కగా పాటలు పాడుకుంటా చప్పట్లు కొట్టుకుంటా తిరగొచ్చు రౌండ్గా. ఎవరు లేరు కదండి, నేను ఒక్కదాన్నే కొంచెం సేపు అలా నిలబడి లోపలికి వచ్చేసా. పిల్లలు ఎవరు లేరండి. అలాగా మొత్తం పోసి గరిక ఉంటే చాలా మంచిదండి. గరిక ఉండదని పీకేసాను మొన్న బయటంతా. గరిక లేదు, దొరకలేదు గరిక. మీకు దొరికితే గరిక పెట్టుకోండి, పైన గొబ్బెమ్మల పైన పెట్టుకోండి. ధూపం వేసుకొని ఈ 2 రోజులే కదండి పని, మనకి రెస్ట్ లేకుండా పని ఉంది ఈరోజు అయితే చాలా. కానీ 2 రోజులే ఉంటుంది కదా, తర్వాత మామూలు నార్మలే కదా. ప్రసాదం పెట్టుకొని చక్కగా ధూపదీపం నైవేద్యం అంతా అమ్మవారికి పెట్టేసేసి ఇక వంట చేయాలండి. పొద్దున్నే ఉప్మా చేశాను, టమాటా వేసి బొంబాయి రవ్వ వేసి ఉప్మా చేశానండి, చాలా బాగుంది. పొద్దున్నే ఉప్మా చేసి తర్వాత ఇక లంచ్ చేయాలన్నమాట. దీని ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత సూర్యుడికి చూపించాలి. సూర్యుడికి చూపించి మనం కళ్ళకు అద్దుకోవాలండి. ఇలా చేసుకుంటానండి నేను సంక్రాంతి రోజు. మీరు ఎలా చేసుకుంటారు? నేనైతే ఇలా చేసుకుంటా ప్రతి సంవత్సరం. నీళ్ళు వదిలేసేసి పూజ అయిపోయింది కదండి, మనం నీళ్ళు వదిలేసేసి దండం నమస్కారం చేసుకొని ఇంక రావాలండి. ఇంక ఇంట్లోకి వచ్చేసి ఫోటోలు దిగామండి. ఒక 2-3 ఫోటోలు అక్కడ కూర్చొని దిగాను, మంచిగా రాలేదు అవి. ఇప్పుడు చక్కగా ఆ గొబ్బెమ్మల చుట్టూ తిరిగి పిల్లలు ఒక 4-5 ఉంటే చక్కగా పాటలు పాడుకుంటూ బాగా తిరగొచ్చండి. మంచిగా చప్పట్లు కొట్టుకుంటూ ఇట్లా బాగా పాట పాడుకుంటూ తిరగవచ్చు. నాకు ఇష్టం అండి అలాగా. పిల్లలు ఎవ్వరు లేరు ఇక్కడ, హాలిడేస్ కదా, ఊర్లో వెళ్ళారనమాట. ఫస్ట్ బయట చేసుకొని వచ్చానండి, తర్వాత ఇంట్లోకి వచ్చి మళ్ళీ ఇంట్లో లేట్ అయింది కదా కొంచెం, ఇంట్లోకి వచ్చేసి దీపం వెలిగించుకున్నానండి. ఫోటోలు అంతా నీట్గా పెట్టుకున్నా రాత్రే. నిన్న మధ్యాహ్నమే నీట్గా పెట్టుకున్నానండి. శుక్రవారం కదా, రాత్రి కదిలియొద్దని చెప్పేసి నిన్న 11 గంటలకే శుభ్రంగా పేపర్ అదంతా క్లీన్ చేసుకొని, దేవుడి సామాన్ అంతా క్లీన్ చేసుకొని పూలు అలంకరించుకున్నానండి చక్కగా. పూలు ఎంత భలే రేటు ఉండేయండి. చటాకి 20 రూపాయలు అంట, అంటే 50 గ్రాములు 20 రూపాయలు అంట. గుప్పిడితో గుప్పిడి కూడా రావట్లేదండి, 20 రూపాయలు అంట. అన్ని ఫోటోలకి అందరికీ చక్కగా పువ్వులు పెట్టుకొని ఆ పొంగల్ చేసాను కదండి, అలాగే తీసుకొచ్చాను. అలాగే తీసుకొచ్చి దేవుడి ముందు పెట్టేసి
కొబ్బరికాయ కొట్టాను. పిండి వంటలు ఎన్నైతే చేసుకున్నామో మనం అన్నీ ఫస్టే తీసి వేరే బాక్స్లో వేసి పెట్టానండి. అన్నీ ఒక 5 తీసి పెట్టాను. అవి ఇప్పుడు పెట్టుకున్నాను. ఎందుకంటే పిల్లలు తింటారు కదండి. మొన్న ఎప్పుడో చేసాం కదా, మధ్య మధ్యలో తింటే ఎంగిల్ చేసి పెట్టకూడదు కదా, అందుకని తీసి వేరే డబ్బాలో వేసుకున్నాను. వేరే డబ్బాలు వేసి అవి తీసుకొచ్చి ఇప్పుడు నైవేద్యంగా పెట్టాను అనమాట. పిండి వంటలు చేసుకుంటే మనం అన్నీ పెట్టాలి కదండి. పెట్టాను. గారెలు చేసాను ఈరోజు. వంకాయ అండి, నూనె గుత్తొంకాయ కూర. ఈరోజు గుత్తొంకాయ కూర, చారు చేశానండి. మిరియాల రసం పెట్టాను. గుత్తొంకాయ కూర చూడండి ఎలా ఉందో, సూపర్గా ఉందో కూర ఈరోజు. రైస్, పులిహోర చేశానండి, గారెలు చేశాను, పొంగల్ చేశాను, రవ్వ కేసర, గుత్తొంకాయ కూర, రైస్ అండి. అంతే ఈరోజు. చూడండి ఎలా ఉందో, సూపర్గా ఉంది. అలాగే తినేయాలనిపిస్తుంది కదా. భలే ఉందండి ఈరోజు కూర. సూపర్గా గ్రేవీ కానీ అది కానీ చాలా బాగుందండి. వంకాయ బాగా ఉడికింది. టమాటా రసం అండి, రసం పెట్టాను. ఏ కూర ఉన్నా సరే ఫస్ట్ మా అబ్బాయి రసం అడుగుతాడు మా బాబు. గుమ్మానికి మామిడాకులు పెట్టానండి. మామిడాకులు పెట్టి చక్కగా అలంకరించుకున్నాను. తులసమ్మ వారి దగ్గర అనమాట, బయట చిన్నగా వేసుకున్న ఒక పువ్వు. ఇటేమో ఉత్తరం వాకిలికి వెళ్ళి ఒక చిన్న ముగ్గు ఇలా చేసుకున్నానండి ఈరోజు. ఇది నేను చేసుకున్న ఇదన్నమాట. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ గంట కొట్టండి. ఓకేనా? ఉంటాను. బాయ్.